రాయ్పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎన్ని టిప్స్లు తిరిగిందో లైవ్ చూసిన వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఖరిలో ఒకసారిగా మ్యాచ్ ముంబై వైపు తిరిగింది. భువనేశ్వర్ వరకు బ్యాటింగ్ రావడంతో గెలుపు ముంబైదే అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ భువనేశ్వర్ అనూహ్యంగా సిక్సర్ బాది ఆర్సీబీని గెలిపించాడు. 2016 తర్వాత భువనేశ్వర్ బాదిన ఏకైక సిక్సర్ ఇదే కావడం, అది ఆర్సీబీ గెలుపునకు కారణమవ్వడం విశేషం. ఇక భువనేశ్వర్ కుమార్ తన కెరియర్లో ఇప్పటి వరకు కేవలం 4 సిక్సర్లు మాత్రమే నమోదు చేశాడు. 2011లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన భువనేశ్వర్ 2013లో తన తొలి సిక్సర్ బాదాడు. ఆ తర్వాత 2015లో రెండో సిక్సర్ నమోదు చేయగా 2016లో మూడో సిక్సర్ బాదాడు. ఆ తర్వాత 10 ఏళ్ల వరకు భువనేశ్వర్ కుమార్ ఒక సిక్సర్ కూడా నమోదు చేయలేదు. 10 ఏళ్ల తర్వాత ఆర్సీబీ విజయం కోసమే అన్నట్టు ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సిక్సర్ బాదాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ పవర్ ప్లేలోనే 3 ఓవర్లు వేసి ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ను పెవిలియన్కు పంపిన భువనేశ్వర్ కుమార్ 18వ ఓవర్లో తిలక్ వర్మను బౌల్ చేశాడు. మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ వేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం, ఆఖర్లో సిక్సర్తో జట్టును గెలిపించడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఇక ఈ సీజన్లో 11 మ్యాచ్లు ఆడి 21 వికెట్లు తీసుకొని పర్పుల్ క్యాప్ను కూడా అందుకున్నాడు.